దేశీయంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ ఖర్చుల వ్యత్యాసం రోజురోజుకు తగ్గుతోంది. కేంద్ర గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గృహ వినియోగాల ఖర్చుల సర్వే ఈ విషయం తెలిపింది. 2022 ఆగస్టు నుంచి 2023 జూలై కాలంతో పోల్చితే 2023 ఆగస్టు, 2024 జూలై మధ్య కాలంలో ఈ వ్యత్యాసం మరింత తగ్గినట్లు వెల్లడించింది. సమాజంలో సంపద పంపిణీ, వినియోగ ఖర్చుల అసమానతలను తెలిపే జినీ కోఎఫిషియెంట్ నమూనా కూడా ఈ విషయాన్ని బలపరుస్తోంది. దీని ప్రకారం 2023 ఆగస్టు, 2024 జూలై మధ్య కాలంలో వినియోగ ఖర్చుల అసమానత గ్రామీణ ప్రాంతాల్లో 0.266 నుంచి 0.237కు, పట్టణ ప్రాంతాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందని సర్వే పేర్కొంది. ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నెలవారీ సగటు ఖర్చులు 3,773, పట్టణ ప్రాంతాల్లో 6,459గా నమోదయ్యాయి. అదే 2023-24 కాలానికి వచ్చేసరికి గ్రామాల్లో 4,122కు, పట్టణ ప్రాంతాల్లో 6,996కు పెరిగినట్టు సర్వే తెలిపింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను మినహాయించిన ప్రస్తుత ధరల ప్రకారం ఈ కాలంలో నెలవారీ గృహ వినియోగ ఖర్చులు గ్రామీణ ప్రాంతాల్లో 4,247గా, పట్టణ ప్రాంతాల్లో 7,078గా నమోదయ్యాయి. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 2,61,953 కుటుంబాల నెలవారీ వినియోగ ఖర్చుల ఆధారంగా ప్రభుత్వం ఈ సర్వే రూపొందించింది. దీని ప్రకారం చూసినా పట్టణ, గ్రామీణ ప్రాంతాల నెలవారీ వినియోగ ఖర్చుల వ్యత్యాసం 2022-23లో 84% నుంచి 71%కి, 2023-24లో 70%కి తగ్గింది. నెలవారీ గృహ వినియోగ ఖర్చుల్లో ఆహారేతర ఖర్చులదే అగ్రస్థానమని కూడా సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం గ్రామీణ నెలవారీ గృహ వినియోగ ఖర్చులో 53% ఆహారేతర వస్తువులపై ఖర్చు చేశారు. పట్టణ జీవులకు వచ్చేసరికి ఇది మరింత పెరిగి 60%గా నమోదైంది. గ్రామీణ, పట్టణ ప్రాంత ఆహార ఖర్చుల్లో శీతల పానీయాలు, అల్పాహారాలు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల ఖర్చులు అగ్రస్థానంలో ఉన్నాయి. ఆహారేతర ఖర్చుల్లో ప్రయాణ ఖర్చులు, బట్టలు, పాదరక్షలు, వినోద, ఇతర చిల్లర ఖర్చులు ఎక్కువైపోయాయి. ఇంటి, గ్యారేజీ అద్దెలు, హోటల్ వసతుల కోసం చేసే ఖర్చులు ఆహారేతర ఖర్చుల్లో 7% వరకు ఉన్నట్టు సర్వే తెలిపింది.